హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సినీ న్యూస్ అండ్ అప్డేట్స్ ఎపిసోడ్ 3. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏప్రిల్ 9th ఉగాది సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకి విష్ యూ వెరీ హ్యాపీ ఉగాది. అండ్ న్యూస్ లకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే ఏప్రిల్ 8th మన అల్లు అర్జున్ గారి బర్త్డే. దాని సందర్భంగా పుష్ప టీం నుంచి టీజర్ అయితే అనౌన్స్ చేశారు. లాస్ట్ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన పోస్టర్స్, కౌంట్ డౌన్ పోస్టర్స్ కూడా స్టార్ట్ చేశారు. అండ్ పోస్టర్స్ అయితే చాలా బాగున్నాయి, గూస్ బంప్స్ వస్తున్నాయి చూస్తున్నప్పుడే. అండ్ అలాగే అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా ఆ రోజు నాడు ఇంకా కొత్త మూవీస్ అనౌన్స్మెంట్స్ ఉండొచ్చు. అండ్ అలాగే తన ఆల్రెడీ అనౌన్స్ చేసిన సందీప్ రెడ్డి వంగ గారి మూవీకి సంబంధించింది కూడా మేబీ ఒక అప్డేట్ అయితే ఉండొచ్చు అని అంటున్నారు. అండ్ త్రివిక్రమ్ గారి కొలాబరేషన్ లో ఆల్రెడీ ఒక మూవీ అయితే స్టార్ట్ అవబోతుందని చెప్తున్నారు కదా, దానికి సంబంధించిన కూడా అప్డేట్ అయితే ఉండబోతుంది. అండ్ సెకండ్ న్యూస్ చూసుకుంటే డీజే టిల్లు అట్ టిల్లు స్క్వేర్, ఈ రెండు మూవీస్ బ్లాక్ బస్టర్ అయిపోయినాయని తెలుసు మనకి. సో అలాగే టిల్లు స్క్వేర్ రీసెంట్ గా 100 crore గ్రాసర్ కూడా అయితే టచ్ చేసింది. దానికి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అండ్ దీనికి సక్సెస్ మీట్ అయితే గ్రాండ్ గా చేయబోతున్నారు. దానికి మన దేవర అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. శిల్పకళా వేదికలో ఈ సక్సెస్ మీట్ అయితే జరగబోతుంది. న్యూస్ 3 చూసుకుంటే ఏప్రిల్ 5th మన రష్మిక గారి బర్త్డే. దాని సందర్భంగా పుష్ప 2లో ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు. అండ్ అలాగే తన అప్కమింగ్ మూవీ గర్ల్ ఫ్రెండ్ మూవీ నుంచి కూడా ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఆ రెండు పోస్టర్స్ అయితే ఇవి. అండ్ నాని 33 మనకు తెలుసు దసరాతో మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చారు, మాసి బ్లాక్ బస్టర్. వీళ్ళ కాంబినేషన్ నాని అండ్ శ్రీకాంత్ ఒడేలా, వీళ్ళిద్దరూ ఇంకొకసారి కొలాబరేట్ అవబోతున్నారు. అదే నాని 33 మూవీ. సో మనకు తెలుసు నాని 30 హాయ్ నాన్న, దాని తర్వాత ప్రజెంట్ వివేకాత్రేయతో షూటింగ్ జరుగుతుంది, తర్వాత సుజిత్ గారు, తర్వాత శ్రీకాంత్ ఒడేలా, అండ్ నెక్స్ట్ మన బలగం ఫేమ్ డైరెక్టర్ వేణు గారు ఉన్నారు కదా. సో ఇది అయితే లైనప్ నాని గారిది. చాలా అంటే చాలా బిజీ షెడ్యూల్ ఉంది నాని గారికి. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే హరీష్ శంకర్ గారు కేవీఎన్ ప్రొడక్షన్ వీళ్ళిద్దరు కొలాబరేషన్ లో ఎన్బికే మన నందమూరి బాలకృష్ణ గారు అయితే మూవీ స్టార్ట్ చేయబోతున్నారు. బడ్జెట్ అయితే నడుస్తుంది. మనకు తెలుసు అఖండ, వీరసింహారెడ్డి, భాగవంత్ కేసరి ఈ 3 సక్సెస్ స్ట్రీక్ లో మంచి జోష్ మీద ఉన్న బాలకృష్ణ ప్రెసెంట్ బాబీ గారితో మూవీ తీస్తున్నారు. దానికి సంబంధించిన గ్లిమ్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేశారు. నెక్స్ట్ హరీష్ శంకర్ గారితో మూవీ ఉండబోతుంది బాలకృష్ణ గారితో. ఈ వీక్ రిలీజెస్ ఫ్యామిలీ స్టార్ అండ్ మంజుమల్ బాయ్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. ఫ్యామిలీ స్టార్ కి సంబంధించిన రివ్యూ అయితే మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ మంజుమల్ బాయ్స్ రివ్యూ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మా సరౌండింగ్స్ లో ఎక్కడా లేదు మంజుమల్ బాయ్స్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఫ్యామిలీ స్టార్ రివ్యూ అయితే వెళ్ళి చూడండి. అండ్ ఈ న్యూస్ కూడా ఫ్యామిలీ స్టార్ గురించే. మనకు తెలుసు రివ్యూస్ లో చాలా నెగిటివిటీ అయితే వచ్చేసింది ఫ్యామిలీ స్టార్ కి. దానికి సంబంధించి దిల్ రాజు గారు ఒక ప్రెస్ మీట్ లో అయితే చెప్పారు, ఇది ఫ్యామిలీస్ కి అయితే కనెక్ట్ అయింది. రివ్యూయర్స్ నేను ఎప్పుడు తప్పు పట్టను, ఎందుకంటే చాలా మూవీస్ రివ్యూస్ వల్ల ఆడిని, బట్ ఈ మూవీ రివ్యూయర్స్ కి కనెక్ట్ అవ్వలేదు, బట్ ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే కనెక్ట్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే చాలు, మూవీ ఆటోమేటిక్ గా రన్ ఉంటుంది అని చెప్పేసి దిల్ రాజు గారు చెప్పారు. ఇండియన్ 2 మనకు తెలుసు భారతీయుడు బ్లాక్ బస్టర్ అయింది. శంకర్ గారు కమల్ హాసన్ గారు కాంబినేషన్. సో ఇండియన్ 2 అయితే ప్రెసెంట్ రాబోతుంది. ఎప్పటి నుంచో బడ్జెట్ అయితే నడుస్తుంది, షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ చేయింది. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల షూట్ ఆగిపోయి మళ్ళీ రెజ్యూమ్ అయింది. దానికి సంబంధించిన అప్డేట్ ఇండియన్ 2 రిలీజ్ డేట్ జూన్ 2024 అయితే రిలీజ్ అవబోతుందని చెప్తున్నారు. దానికి సంబంధించిన పోస్టర్ కూడా అఫీషియల్ గా రిలీజ్ చేశారు. అండ్ నాకు తెలిసిన ఇన్ఫో అయితే జూన్ 13th మూవీ అయితే రాబోతుంది అంటున్నారు. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. ఇండియన్ 2 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే గీతాంజలి మళ్ళీ మొదలైంది మూవీ ప్రెస్ మీట్ లో కోన వెంకట్ గారు ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. మీడియాకు సంబంధించిన వాళ్ళు వెంకీ 2 ఎప్పుడు ఉంటుంది అని అడిగితే వెంకీ 2 విషయం పక్కన పెడితే అదుర్స్ 2 తీయాలనే ఆలోచన అయితే నాకుంది. దానికోసం ఎన్టీఆర్ గారు ఇంటి ముందు ధర్నా చేసైనా సరే ఒప్పిస్తామని చెప్తున్నారు. ఎందుకంటే అదుర్స్ 2 క్యారెక్టర్, చారీ క్యారెక్టర్ మన ఇండియాలోనే కదా ఎవరు పోర్ట్రే చేయలేడని చెప్తున్నారు కోన వెంకట్ గారు. చాలా అంటే చాలా ప్రైజ్ చేశారు. తన యాక్టింగ్, తన మాడ్యులేషన్ ఎవరు సరే మ్యాచ్ చేయలేరని చెప్పారు కోన వెంకట్ గారు. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే సత్యదేవ్ మన సత్యదేవ్ గారి రీసెంట్ మూవీ కృష్ణమ్మ కొరటాల గారి ప్రొడక్షన్ లో రాబోతుంది. అండ్ దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు. అండ్ దాంట్లో వెనకాల సింహాద్రి పోస్టర్ తో అయితే లుక్ అయితే రిలీజ్ చేశారు. May 3 అయితే ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. అండ్ అలాగే మంజుమల్ బాయ్స్ ఏప్రిల్ 6th అయితే ఈ మూవీ రిలీజ్ అయిందని తెలుసు. అండ్ మలయాళంలో ఎప్పుడో రిలీజ్ అయిపోయి బ్లాక్ బస్టర్ అయిపోయిన మూవీని తెలుగులో డబ్ చేశారు. దానికి ఫస్ట్ డే టికెట్ సేల్స్ బుక్ మై షోలో అప్రాక్స్ గా 35K అయితే ఉన్నాయి అని చెప్తున్నారు మూవీ టీం. అండ్ నిజంగా చెప్పాలంటే మలయాళం మూవీలో ఇదే హైయెస్ట్. ప్రేమలు మూవీ హైయెస్ట్ 10K పర్ డే ఫస్ట్ డేకి. అండ్ ఇది 35K ఇంటూ 3 times. అసలు నిజంగా మంజుమల్ బాయ్స్ కి మంచి బడ్జెట్ ఉంది. తెలుగులో కూడా బీభత్సంగా ఆడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే డబుల్ స్మార్ట్ మన పూరి జగన్నాథ్ రామ్ గారి ఇస్మార్ట్ శంకర్ తర్వాత రాబోతున్న మూవీ. అండ్ ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవబోతుంది అని చెప్తున్నారు. 2 songs అండ్ 10 days టాకీ పార్ట్ అయితే బ్యాలెన్స్ ఉందని చెప్తున్నారు. జూన్ 14th అయితే ఈ మూవీ రిలీజ్ అవబోతుంది.
ఇస్మార్ట్కి సీక్వెల్ అంటున్నారు కాబట్టి ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అండ్ తండేల్ మూవీ గురించి ఇంకొక అయితే అప్డేట్ వచ్చేసింది. చందు మొండేటి గారి డైరెక్టర్ అని మనకు తెలుసు. దానికి సంబంధించిన ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ అయితే షూట్ చేశారంట రీసెంట్గా. అండ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ సుప్రీం సుందర్ మనకి ప్రీవియస్ అయ్యప్పన్ కోశం అండ్ యానిమల్ మూవీకి వర్క్ చేశారు ఈ స్టంట్ మాస్టర్. దానికి కొరియోగ్రఫీ చేసిన అతను తండేల్కి కొరియోగ్రఫీ చేశారంటే చాలా పెద్ద సీక్వెన్స్ అంట, బాగా వచ్చిందని చెప్తున్నారు టీమ్ మూవీ. అండ్ నెక్స్ట్ వీక్ రిలీజెస్ చూసుకుంటే గీతాంజలి మళ్ళీ వచ్చింది. అంజలి గారి 50th మూవీ ఇది. కోన వెంకట్ గారు రైటర్. సో April 11th అయితే రిలీజ్ అవబోతుంది ఈ మూవీ. డియర్ జీవి ప్రకాష్ గారు హీరోగా నటించారు. April 12th అయితే ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. ఇది తమిళ మూవీ, తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అండ్ అలాగే లవ్ గురు మన బిచ్చగాడు ఫేమ్ విజయ్ యాంటోనీ గారి మూవీ, అది కూడా April 12th అయితే రిలీజ్ అవబోతుంది. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటని. అండ్ లాస్ట్గా ఓటీటీ రిలీజెస్ చూసుకుంటే చారీ 111 ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ గామి మనకు తెలుసు థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి విజువల్ స్పెక్టాక్యులర్ అనిపించింది ఈ మూవీ. ఆ మూవీ April 12th అయితే G5లో స్ట్రీమ్ అవబోతుంది. అండ్ అలాగే ప్రేమలు మన మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ, తెలుగులో కూడా బీభత్సమైన కలెక్షన్స్ వచ్చాయి. ఆ మూవీ April 12th రిలీజ్ అవబోతుంది. తమిళ్, కన్నడ అండ్ మలయాళంలో అయితే డిజ్నీ హాట్స్టార్లో అయితే స్ట్రీమ్ అవబోతుంది. అండ్ తెలుగులో ఆహాలో అయితే స్ట్రీమ్ అవబోతుంది ప్రేమలు. సో ఇది ఈ ఎపిసోడ్ 3. ఈ వీక్ న్యూస్ మొత్తం అయితే కవర్ చేశానంటే అనుకుంటున్నాను. సో ఇంకేమైనా మర్చిపోయాయంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకో ఎపిసోడ్ ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.